కనగల్ మండల కేంద్రంలో ఏదైతే గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు కాబడిన హ్యామ్ డబల్ రోడ్లకు సంబంధించి 13,000 కోట్లతో ఏదైతే చేపట్టిరో అందులో భాగంగా మా యొక్క నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండల కేంద్రంలో కూడా తీసుకోవడం జరిగింది. నల్లగొండ నుండి మల్లెపల్లి, దేవరకొండ, డిండి వరకు దీన్ని డబల్ రోడ్డుగా మంజూరు చేసి అందులో భాగంగా కనగల్ మండల కేంద్రాన్ని అభివృద్ధి పరచుటకు గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ. కానీ ఈ అభివృద్ధిలో భాగంగా అట్టి విగ్రహాలను తీసే క్రమంలో కొంత అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి ఏదో నష్టం జరిగింది, ఏదో కావాలనే దురుద్దేశపూర్వకంగా నష్టం చేసిరనేది కొంత బయట వ్యక్తులు కొంతమంది ఏదో దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేను అందరికీ నాట్ ఓన్లీ దళిత సంఘాలే కాదు, దళితులే కాదు, అందరికీ దేవుడితో సమానమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్లనే ఈరోజు మేము జడ్పీటీసీలమైనా, సర్పంచ్లైనా, వార్డు మెంబర్లైనా, ఇలా చదువుకునే వారికైనా ఎవరికైనా ఈ రిజర్వేషన్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని అవకాశాలు మనకు దొరుకుతున్నాయి అంటే అది వారి దయాదాక్షిణ్యం వల్ల జరిగింది. ఆయన ఏ ఒక్క వర్గానికో ఏ కులానికో పరిమితమైన వ్యక్తి కాదు. కాబట్టి ఆయనను అగౌరవపరచడం అంటే ఎవరికి వాడు అగౌరవపరచుకున్నట్టే అవుతుంది. అటువంటిది ఎట్టి పరిస్థితిలో ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసింది ఏమీ లేదు. ఆ రోజు కొంతమందికి సమాచారం లేకపోవచ్చు, కానీ నేను మా మండలానికి సంబంధించిన దళిత సంఘ నాయకులందరికీ, పెద్దలందరికీ సమాచారం ఇచ్చి, పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి, ఇతర ఆర్ఎండ్బి అధికారుల అందరి సమక్షంలో, దళిత సంఘాల నాయకుల అందరి సమక్షంలో విగ్రహాల తొలగింపు అనేది కార్యక్రమం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ అది గతంలో 20-30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహము సిమెంట్తో నిర్మాణం చేసింది కాబట్టి అది కొంత తీసే క్రమంలో కొంత నష్టం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి విగ్రహం ప్లాస్టిక్, అది ఫైబర్ విగ్రహం కాబట్టి దానికి ఎటువంటి నష్టం జరగకుండా కదిలింది అది, అంతే తప్ప అందులో ఎవరు దురుద్దేశపూర్వకంగా చేసింది లేదు. కానీ దీనికి ముందే, ఈ కార్యక్రమానికి ముందే గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో తిప్పర్తి మండల కేంద్రంలో ఏదైతే చేపట్టిండో, అదేవిధంగా చర్లపల్లి దగ్గర నల్లగొండ పట్టణంలో చర్లపల్లి దగ్గర ఈ రాష్ట్రంలో కాదు దేశంలో అతిపెద్ద విగ్రహాలని అక్కడ ఏర్పాటు చేసినాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, జ్యోతిబా పూలే గారి, బాబు జగజీవన్ గారి విగ్రహాలను ఏర్పాటు చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దక్కుతుంది. ఇక్కడ కూడా కనగల చౌరస్తాలో దాదాపు సుమారు 16 లక్షల రూపాయలతో, అదేవిధంగా తిప్పర్తిలో ఏ విధంగా అయితే మనకు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, బాబు జగజీవన్ రావు గారి విగ్రహం, జ్యోతిబా పూలే విగ్రహం, 3 విగ్రహాలని నిర్మాణం చేయించి బ్రహ్మాండంగా ఒక పార్కులాగా తయారు చేయించి దాన్ని రేపు శంకుస్థాపన త్వరలోనే చేసుకోబోతున్నాం. దానికి కూడా ఇందులో ఎవరు ఏ ఉద్దేశపూర్వకంగా కానీ ఏ దురుద్దేశంతో కానీ ఎవరు ఎటువంటి చేపట్టలేదు. కొంతమంది పెద్దలంతా నాకు ఫోన్ చేసిర్రు, అంటే మండల కేంద్రానికి సంబంధించిన వాళ్ళు కానీ జిల్లా కేంద్రంలో ఉన్న దళిత సంఘాల నాయకులు కూడా, అన్న మీ దగ్గర ఇట్లా జరిగిందట, ఇది జరిగిందట, దానికి కొంత మీరు వివరణ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాకు సూచించారు. కాబట్టి నేను వాళ్ళందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, మేము ఈరోజు ఈడ నిలబడ్డాము అంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే. ఇందులో ఎటువంటి తారతమ్యం లేదు. తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ మేము బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటాము. వారిని పెద్ద ఎత్తున గౌరవించుకొని మండల కేంద్రం కాదు జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరినీ తరలించి దాని ప్రారంభోత్సవం గౌరవ మంత్రివర్యుల చేతిగా త్వరలోనే చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేనా? నాయకత్వం